అందరికీ వందనాలు. బైబిల్లోని అత్యంత రహస్యాలతో కూడుకున్న ప్రకటన గ్రంథం డీకోడింగ్ సిరీస్లో ఇది 3వ భాగం. ఒకవేళ మీరు మొదటి 2 భాగాలు చూడకపోతే వాటి లింక్స్ పైన ఐకార్డ్స్లో మరియు కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, తప్పకుండా చూడండి. ఇక ఇవాల్టి ఎపిసోడ్లోకి వస్తే, అపోస్తలుడైన యోహాన్ చూసిన ఆ బలిష్ఠుడైన దూత ఎవరు? సముద్రం మీద, భూమి మీద పాదాలుంచి ఆయన చేసిన ఆ భయంకరమైన ప్రకటన ఏమిటి? ప్రపంచాన్ని గడగడలాడించే ఆ 2 వ్యక్తులెవరు? వారిని చంపినా కూడా మళ్ళీ ప్రాణంతో ఎలా లేస్తారు? పరలోకంలో యుద్ధం ఎందుకు జరిగింది? ఆ ఘటసర్పం ఎవరిని మింగాలని చూస్తోంది? ప్రకటన గ్రంథంలోని సంచలన విషయాలను, మరెన్నో మర్మాలను ఈరోజు వీడియోలో డీకోడ్ చేయబోతున్నాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ విశ్వాసాన్ని మరో మెట్టుపైకి తీసుకెళ్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన బైబిల్ మర్మాలను మరియు డీకోడింగ్ వీడియోలను మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఆ బలిష్ఠుడైన దూత ఎవరు, ఆ మర్మాలేంటో చూద్దాం. యోహాను పరలోకం నుండి ఒక బలిష్ఠుడైన దూత దిగి రావడం చూశాడు. ఆయన సాధారణ దూత కాదు, ఆయన మేఘాన్ని ధరించుకున్నాడు. శిరస్సుపై ఇంద్రధనుస్సు ఉంది. ఆయన ముఖం సూర్యుడిలా ప్రకాశిస్తోంది. ఆయన పాదాలు అగ్ని స్తంభాల్లా ఉన్నాయి. ఆ దూత తన కుడి పాదాన్ని సముద్రం మీద, ఎడమ పాదాన్ని భూమి మీద ఉంచాడు. అంటే ఈ సర్వసృష్టిపై దేవుని అధికారాన్ని ఆయన చాటి చెబుతున్నాడు. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉంది. ఆ దూత సింహం గర్జించినట్లు గొప్పగా గర్జించినప్పుడు 7 ఉరుములు పలికాయి. యోహాను ఆ ఉరుములు చెప్పిన విషయాలను రాయబోతుండగా పరలోకం నుండి ఒక స్వరం వినిపించింది. ఆ 7 ఉరుములు పలికిన సంగతులను ముద్రవేయుము, వాటిని రాయవద్దు అని. బైబిల్లో దేవుడు మనకు తెలియకుండా దాచిన విషయం ఇదొక్కటే. ఇది ఇప్పటికీ ఒక విప్పబడని మర్మమే. ఆ దూత ఆకాశం వైపు చెయ్యి ఎత్తి యుగ యుగములు జీవించే దేవుని తోడుగా ఒక భయంకరమైన ప్రకటన చేశాడు. పరలోకమును, భూమిని, సముద్రమును, అందులో ఉన్న సమస్తమును సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వానితోడు ఇక ఆలస్యముండదు. కాని 7వ దూత బూర ఊదబోయే సమయంలో దేవుడు తన ప్రవక్తలకు తెలిపిన మర్మం నెరవేరుతుందని ఆయన ప్రకటించాడు. అంతట పరలోకము నుండి ఒక స్వరము, యోహానుతో నీవు వెళ్ళి ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనుమని చెప్పెను. దేవుని ఆజ్ఞ మేరకు యోహాన్ ఆ దూత దగ్గరకు వెళ్ళి ఆ చిన్న పుస్తకాన్ని అడిగాడు. అప్పుడు ఆ దూత ఇలా అన్నాడు, దీనిని తీసుకొని తినివేయుము. ఇది నీ నోటికి తేనెలా మధురంగా ఉంటుంది, కానీ నీ కడుపుకు చేదవుతుంది అని. యోహాన్ ఆ పుస్తకాన్ని తిన్నప్పుడు అది నిజంగానే నోటికి తీపిగా ఉంది, కానీ కడుపులోకి వెళ్ళగానే చేదుగా మారింది. దీని అర్థం ఏంటంటే దేవుని వాక్యం వినడానికి మధురంగా ఉన్న రాబోయే తీర్పులు మరియు శ్రమల వార్త ఎంతో కఠినమైనవి అని దీని అర్థం. చివరగా దూత యోహానుతో, నీవు మళ్లీ అనేక దేశాలు, ప్రజలు మరియు రాజుల గురించి ప్రవచించాలని చెప్పాడు. దేవుని ప్రణాళికలో తీర్పు మరియు రక్షణ రెండూ ఉన్నాయి అన్నాడు. అటు తర్వాత దేవుడు యోహానుకు ఒక కొలకర్ర ఇచ్చి దేవుని ఆలయాన్ని, బలిపీఠాన్ని కొలవమని చెప్పాడు. కానీ బయటి ఆవరణను వదిలేయమన్నాడు. ఎందుకంటే 42 నెలల పాటు అన్యులు పరిశుద్ధ పట్టణాన్ని తమ కాళ్లతో త్రొక్కుతారు. ఇది రాబోయే కష్టకాలానికి సూచన. ఈ సమయంలో దేవుడు తన 2 సాక్షులకు అధికారమిస్తాడు. వారు 1260 రోజులు గోనెపట్ట కట్టుకుని ప్రవచిస్తారు. వీరు భూలోకమునకు ప్రపమునకు ప్రభువై దేవుని ముందు నిలుచుచున్నున్న 2 ఒలీవ చెట్లలాగా, దీపస్తంభములలాగా ఉన్నారు. వీరు సామాన్యులు కాదు. వీరికి హాని చేయాలని చూస్తే వీరి నోటి నుండి అగ్ని వచ్చి శత్రువులను భస్మం చేస్తుంది. వీరు ఆకాశాన్ని మూసివేసి వర్షం పడకుండా చేయగలరు, నీళ్లను రక్తంగా మార్చగలరు, భూమిని తెగుళ్లతో శిక్షించగలరు. అలా వారి సాక్ష్యం ముగిసిన తర్వాత అగాధము నుండి వచ్చే ఒక క్రూర మృగం వారితో యుద్ధం చేసి వారిని చంపుతుంది. అక్కడున్న వారు ఎవ్వరూ వారి శవాలను పాతిపెట్టనివ్వరు. సొదోమ మరియు ఐగుప్తు అని పిలువబడే ఆ మహాపట్టణపు వీధుల్లో వారి శవాలు 3.5 రోజులు పడుంటాయి. మరియు అక్కడ ఉండే ప్రజలు, ఆయా భాషలు మాట్లాడువారు, వారి సంబంధించిన వారు 3.5 రోజులు వారి శవాలను చూస్తూ వారిని సమాధిలో పెట్టనీయకుండా
లోకమంతా సంతోషంతో పండగ చేసుకుంటుంది, ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటారు. కానీ 3.5 రోజుల తర్వాత దేవుని నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశిస్తుంది. వారు ప్రాణంతో నిలబడతారు. అది చూసి లోకమంతా వణికిపోతుంది. ఇక్కడికి ఎక్కిరండి అనే స్వరం వినబడగానే వారు మేఘారూఢులై పరలోకానికి వెళ్తారు. వారు వెళ్తుండగా వారి శత్రువులు వారిని చూస్తుంటారు. అక్కడ వెంటనే గొప్ప భూకంపం వచ్చి 7,000 మంది చనిపోతారు. చివరగా 7వ దూత బూర ఊదాడు. పరలోకంలో గంభీరమైన స్వరాలు వినిపించాయి. ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను. 24 పెద్దలు దేవునికి సాష్టాంగ నమస్కారం చేస్తూ తీర్పు తీర్చే సమయం వచ్చిందని స్తుతించారు. అప్పుడు పరలోకంలో దేవుని ఆలయం తెరవబడింది. అక్కడ నిబంధన మందసము కనిపించింది. అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు, భూకంపము, గొప్ప వడగండ్లు పుట్టెను. ఆ సమయంలో యోహాను పరలోకంలో ఒక గొప్ప సూచన చూశాడు. సూర్యుడిని వస్త్రంగా ధరించుకున్న ఒక స్త్రీ కనిపించింది. ఆమె పాదాల కింద చంద్రుడు, తల మీద 12 నక్షత్రముల కిరీటమును ధరించుకొని ఉంది. ఆమె గర్భవతి అయి ప్రసవ వేదనతో కేకలు వేస్తోంది. ఈ స్త్రీ దేవుని ప్రజలకు, ఇశ్రాయేలుకు గుర్తు. అదే సమయంలో మరో భయంకరమైన ఇంకొక సూచన కనపడింది. 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఒక మహాఘట సర్పం. దాని తలల మీద 7 కిరీటములున్నాయి. అది తన తోకతో ఆకాశ నక్షత్రాల్లో 3వ భాగాన్ని భూమి మీదకు ఈడ్చిపడేసింది. ఆ స్త్రీకనే శిశువును మింగేయాలని అది ఆ స్త్రీ ముందు నిలబడి ఎదురుచూస్తోంది. ఆ స్త్రీ ఒక మగ శిశువును కన్నది. ఆయనే సమస్త లోకాలను ఇనుప దన్నంతో ఏలబోయే మెసయ్య. ఆ శిశువు దేవుని వద్దకు కొనిపోబడగా ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయింది. అక్కడ వారు 1260 రోజులు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచించెను. అంతటా పరలోకంలో మహాయుద్ధం మొదలైంది. ప్రధాన దూత మిఖాయేలు తన సైన్యంతో ఆ ఘటసర్పం దాని దూతలతో యుద్ధం చేయడం ప్రారంభించాడు. చాలా భీకర పోరు తర్వాత ఆ ఘటసర్పం ఓడిపోయాడు. ఆ సర్పమే సర్వలోకమును మోసం చేస్తూ అపవాది అని పేరు కలిగిన ఆది సర్పమైన సాతాను. యుద్ధంలో ఓడిపోయిన సాతాను తన దూతలతో సహా పరలోకం నుండి భూమి మీదకు పడద్రోయబడ్డాడు. మరియు ఒక గొప్ప స్వరము పరలోకం నుండి ఇలా వచ్చింది: రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను అని. సాతాను ఓడిపోయినందుకు పరలోకం సంతోషించింది, కానీ భూమికి శ్రమ మొదలైంది. తనకు సమయం తక్కువ అని తెలిసి సాతాను క్రోధంతో ఆ స్త్రీని హింసించడం మొదలుపెట్టాడు. కానీ దేవుడు ఆ స్త్రీకి గొప్ప పక్షిరాజు రెక్కల్ని ఇచ్చాడు. ఆమె అరణ్యంలోని సురక్షిత ప్రాంతానికి ఎగిరిపోయింది. అక్కడ 1260 రోజులంటే 3.5 ఏళ్ళు ఆమె పోషించబడింది. ఆ స్త్రీని ముంచివేయాలని సర్పం తన నోటి నుండి ఒక నదీ ప్రవాహాన్ని వదిలింది. కానీ భూమి నోరు తెరిచి ఆ ప్రవాహాన్ని మింగేసి ఆమెను కాపాడింది. దీంతో సాతానుకు విపరీతమైన కోపం వచ్చింది. ఆ స్త్రీ సంతానమైన, అంటే దేవుని ఆజ్ఞలు పాటిస్తూ యేసుక్రీస్తుకు సాక్ష్యమిచ్చే వాడితో యుద్ధం చేయడానికి వాడు సిద్ధపడ్డాడు. మిత్రులారా, చూశారుగా, సాతాను పరలోకం నుండి పడద్రోయబడ్డాడు. కానీ వాడు తన సమయం తక్కువని తెలిసేసి భూమి మీద దేవుని బిడ్డలను హింసించడానికి సిద్ధపడుతున్నాడు. అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ఇద్దరు సాక్షుల వలె, ఆ స్త్రీ వలె దేవుని రక్షణ మనకు తోడుగా ఉంటుంది. ఆ స్త్రీ సంతానమైన మనం, అంటే దేవుని ఆజ్ఞలు పాటిస్తూ యేసుక్రీస్తుకు సాక్ష్యమిచ్చే మనపై వాడి యుద్ధం ప్రకటించాడు. కానీ గుర్తుంచుకోండి, గొర్రెపిల్ల రక్తము ద్వారా, మన సాక్ష్యము ద్వారా వాడిని జయించే అధికారం దేవుడు మనకిచ్చాడు. వచ్చే భాగంలో సముద్రంలో నుండి వచ్చే ఆ మృగం ఎవరు, 666 ముద్ర రహస్యం ఏమిటి అన్న విషయాలను తెలుసుకుందాం. ఈ సమాచారం మీకు నచ్చుతుందని భావిస్తున్నాను కాబట్టి ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. మీరిచ్చే లైక్ నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీకు ఈ విషయాల గురించి ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఒక్క షేర్ ద్వారా ఎంతో మందికి దేవుని వాక్యం చేరుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని బైబిల్ మర్మాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.